So what is symmetric property? What is symmetric property? If into the first number is equal to the second number, then the second is equal to the first. ఓకేనా? సో ఇప్పుడు ఎక్స్ వైకి ఈక్వల్ అయితే వై ఎక్స్కు ఈక్వల్ అవుతుంది. ఎక్స్ అనేది వైకి ఈక్వల్ అయితే వై అనేది ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ సిమ్మెట్రిక్ ప్రాపర్టీ. నెక్స్ట్ వాట్ ఈజ్ ట్రాన్సిస్టర్ ప్రాపర్టీ? ట్రాన్సిటివ్ ప్రాపర్టీ. సో ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అంటే ఇక్కడ ట్రాన్సిటివ్ ప్రాపర్టీ in three numbers, if the first number is equal to the second number, for example x is equal to y, then the second number is equal to the third number, y is equal to z అనుకుందాం. So then the third number is the first number is equal to the third. సో ఇప్పుడు x is equal to z అవుతుంది. అర్థమైందా? x is equal to y అవుతుంది. నెక్స్ట్ దెన్ y ఈక్వల్స్ టు z అవుతే x is equal ఫస్ట్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్ x y z ఉంటే ఫస్ట్ది సెకండ్కి ఈక్వల్, సెకండ్ది థర్డ్కి ఈక్వల్ అయితే ఫస్ట్ది థర్డ్కి ఈక్వల్ అవుతుంది. దాన్ని ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అంటున్నాం. ఓకేనా? సో వెన్ సమ్ నంబర్ ఈజ్ యాడెడ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వల్, డస్ ఇట్స్ ఈక్వాలిటీ ఈజ్ చేంజ్డ్ ఆర్ నాట్? ఇక్కడ ఏమడుగుతుండే, సమ్ నంబర్ ఈజ్ యాడెడ్ బోత్ సైడ్స్ యాడ్ చేయడం వల్ల అది మారుతుందా అని అడుగుతుండు. డస్ ఈక్వాలిటీ ఈజ్ చేంజ్డ్ ఆర్ నాట్? If the same number is added to both sides of equality, the equality is not altered. So ఒకవేళ 2x minus 3 is equal to 5 ఉంది. మనం బోత్ సైడ్స్ యాడెడ్ చేద్దాం. 2x minus 3 plus 3 ఈ విధంగా చేస్తే దీని ఈక్వాలిటీ చేంజ్ అవుతుందా అని అడుగుతుండు. ఓకేనా? సో 2x is equal to 8, x is equal to 8/2. ఈ విధంగా మనం ఈ సందర్భాలలో మనం యాడ్ చేస్తుంటాం. యాడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ చేస్తాం. ఏది చేసినా ఈక్వేషన్ రూల్స్లో ఏంటంటే బోత్ సైడ్స్ చేయాలి. బోత్ సైడ్స్ యాడ్ చేసినా కూడా ఈ ఈక్వేషన్ చేంజ్ కాదు.